మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటకు మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎలాంటి బాధల్లో, సమస్యల్లో, ఒప్పుల్లో కూరుకుపోయినా సరే, మరి అందులో నుంచి దేవుడు నిరీక్షణ అనేది కలుగు చేస్తాడనమాట అండి. మరి అందులో నుంచి నీకు ఒక మార్గం అనేది చూపిస్తాడనమాట. ఆ కోటలోకి ప్రవేశించడానికి మరి రెండింతలుగా నీకు మేలు చేస్తానని అంటున్నాడు. మరి ఆ రకంగా నీకు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు బయలుపరుస్తున్నాడు అనమాట. మరి మనం నమ్మాలి, విశ్వసించాలి, ప్రతిదీ కూడా నమ్మాలి. జరుగుతుంది అన్న విశ్వాసంతో, నిరీక్షణతో మనము కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో మరి మనం నమ్మినట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల జరిగిస్తాడనమాట. మరి ఇంకా చూసినట్లయితే బంధకాలలో అది ఏ బంధకమైనా సరే దాన్ని విడిపిస్తాను, తప్పిస్తాను అని అంటున్నాడు. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాను, రక్షిస్తాను అంటున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే రెండింతలుగా మేలు చేస్తానని అంటున్నాడు. మరి నువ్వు దేన్నైతే వదిలిపెట్టేసావో దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుతానని అంటున్నాడు. నీకు మేలుకరంగా మారుస్తానని అంటున్నాడు. దీవెనకరంగా మారుస్తానని అంటున్నాడు. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.